ఇన్స్పెక్షన్ అయిన తర్వాత తెలిసింది ఎన్ని ఫ్లాస్ ఉన్నాయని. ఫస్ట్ ఫ్లాట్ అయ్యింది కదా, డెఫినెట్ గా సెకండ్ ఫ్లాట్ ఇన్స్పెక్షన్ చేయించి తీరుతాం. నా పేరు చైతన్య, నేను వచ్చేసి నార్సింగ్ లొకాలిటీలో ఉంటాను. సో రీసెంట్గా మేము 3 BHK అపార్ట్మెంట్ తీసుకున్నాం. అంటే మా బావ రికమెండ్ చేశారు యాక్చువల్గా ఈ హ్యాండ్ ఓవర్ ఎక్స్పోర్ట్ గురించి. వాళ్ళు అపర్ణలో తీసుకుంటే అక్కడ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయించుకున్నారు. సో దెన్ ఐ అప్రోచ్ దెమ్. ఆల్మోస్ట్ 3.5-4 hours పట్టింది ఇన్స్పెక్ట్ చేయడానికి. సో హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ మాకు తెలిసినాయి. అన్ని వాష్రూమ్స్లో డ్రైన్స్ అనేవి క్లాగ్ అయిపోయి ఉన్నాయి. సెకండ్ థింగ్ వచ్చేసి బాల్కనీ స్లోప్ కూడా కరెక్ట్గా లేదు. కొన్ని ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వోల్టేజ్ తక్కువ అవటము, లూజ్ కనెక్షన్స్ ఉండటము. సో దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దేర్. సో ప్రతిదీ మనము నోట్ చేసి ఒక స్టిక్కర్ తోటి పెట్టి చూపిస్తారు అనమాట. విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. సో ఈ ఇష్యూస్ మొత్తం వాళ్ళు మళ్ళీ నాకు PDF ఫార్మాట్ లో కూడా పంపించిపోతున్నారు. PDF ఫార్మాట్ తీసుకెళ్లి నా బిల్డర్ దగ్గర కూర్చొని ప్రాబ్లీ ఐ వుడ్ సిట్ విత్ దెమ్ అండ్ ట్రై టు రెక్టిఫై దిస్ ఇష్యూస్. పీస్ఫుల్నెస్ కావాలి మీ లైఫ్ లో అనుకుని డెఫినెట్ గా ఐ వుడ్ గో విత్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్. మనకంటే ముందు వాళ్ళు మన ఇంట్లో అడుగు పెడితేనే మనకి తర్వాత ఫ్యూచర్ ఉంటుంది చాలా హ్యాపీగా.